హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది తంబులైన్ చూశారు కదా, మా పాపకి నేనైతే ఇంట్లో వరకు కుకింగ్ అంటే చపాతీ ఎలా అంటే ఎలా కాల్చాలి అండ్ దోసపిండి ఎలా పట్టాలనేది మా పాపకు నేర్పిస్తున్నానండి. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ గుత్తొంకాయ కూర చేసింటి ఉండింది. దాంట్లోకి చపాతీ బాగుంటుందనేసి చపాతీ కొద్దిగా రైస్ కర్డ్ రైస్ తినొచ్చులే అనుకొని అయితే నేను చపాతీ పిండి నానబెట్టి పెట్టానండి. తర్వాత పాపకి ఎన్ని వాటర్ వేసుకొని ఎలా పిండి పట్టాలనేది అయితే నేర్పించేసాను. అదైతే గ్రైండ్ పెట్టేసి అయితే ఫినిష్డ్ అండి, కంప్లీట్ అయింది. దాని తర్వాత ఇంకా చపాతీ నేనైతే తిక్కిస్తుంటాను, నువ్వైతే కాల్చుమా అనేసి చెప్పాను. ఇంకా నేను ముందే పిండి కలుపుకొని నానబెట్టి పెట్టుకున్నాను. పాపకి ఈసారి ఎలా కలుపుకోవాలి ఏమైనా చూపిస్తాను. యాక్చువల్గా నేను తనకు నేర్పియాలనుకోలేదు, తనే ఇంట్రెస్ట్ చూపించిందనమాట. యాక్చువల్గా పాప పై పని అంతా చేస్తుందనమాట. ముగ్గు వేయడం, కసలు బండలు తుడచడము, అంట్లు తోమడము, నాకు కొద్దిగా కుకింగ్లో హెల్ప్ చేయడం, ఇవి మాత్రం తెలుసు. ఇంకా టీ చేయడం, కాఫీ చేయడం అయితే వచ్చు. ఇంకేది ఇంట్రెస్ట్ చూపుతుంది కదా, ఎందుకు వద్దనడం అనేసి పాపకైతే ఇంకా బౌల్ చేసి ఎలా చపాతీలు కాల్చనేది అయితే నేర్పించాను. పిండి ఎలా పట్టాలనేది అయితే నేర్పించాను. తర్వాత ఎప్పుడన్నా దోసకు వేసేటప్పుడు బియ్యము, ఉద్దిబాలు ఇవన్నీ ఎంత క్వాంటిటీలో వేయాలి, ఎలా నానబెట్టాలి అనేది పాపకైతే నేర్పిస్తాను. అలాగే పిండి ఎలా కలుపుకోవాలనేది కూడా ఈసారి నేర్పిస్తానని చెప్పేసి ఇప్పుడైతే ఇలా నేనైతే చపాతీ పిండినైతే ఇలా బౌల్ చేసుకుంటున్నామండి. ఎలా చేయలేమని నేర్పిస్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఓకే, చూసేయండి మీరు నేను ఎలా చేస్తున్నాను, పాపకు నేర్పిస్తున్నానని. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి పిల్లల గురించి ఏంటంటే ఎగ్జాంపుల్కి చెప్తానండి. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తుంటాం అందరం కూర్చొని, దాంట్లో రొమాంటిక్ సీన్స్ కానీ లేదంటే కానీ ఏదైనా పిల్లలు చూడకుని కొన్ని సీన్స్ వచ్చినాయనుకో, మనం అందరం పెద్దవాళ్ళు చేసే పని అంతా ఏంటి, ముందుకు ఫార్వర్డ్ చేయడమో కానీ లేదంటే అక్కడ ఏదైనా అది ఇది తీసుకురాపో అని పిల్లలను కొద్దిగా దూరంగా అవాయిడ్ చేయడం అలా చేస్తాం కదా. సో అలా అంటే నా ఒపీనియన్ అండి ఇది. అంటే నాకు అనిపించినది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పిల్లలతో ఇది ఫాలో అవ్వండి. నేనేమనుకుంటున్నానంటే కరెక్ట్గా సినిమా ఇంట్రెస్టింగ్గా చూసేటప్పుడు ఒక రొమాంటిక్ సీన్ కానీ లేదంటే కానీ అమ్మాయిని బలాత్కారం చేయడం సీన్ కానీ కొద్దిగా ఉంటాయి కదా, కొన్ని పిల్లలు చూడకూడదు అనుకున్నవి కొన్ని సీన్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళని అవాయిడ్ చేస్తాం కదా. వాళ్ళు ఇంట్రెస్ట్గా చూసినప్పుడు సడన్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏదైనా అవాయిడ్ చేయడం కానీ ముందుకు ఫార్వర్డ్ చేయడం కానీ అలా చేసామనుకో, వాళ్ళకి ఇంకా దానిపైన కాన్సన్ట్రేషన్, దానిపైన ఇంట్రెస్ట్, ఎందుకు చూడొద్దన్నారు ఏంటి అనేసి దాని మీదనే వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నా ఎందుకు చూడకూడదు అనుకుంటున్నారు, ఎందుకు మనకి ముందుకు వద్దని అవాయిడ్ చేస్తున్నారు అమ్మ వాళ్ళని, ఇంకా అంతా దాంట్లో ఏముందో చూడాలని ఇంట్రెస్ట్ అయితే పెంచుకుంటారండి పిల్లలు. ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా. సో నా నా ఒపీనియన్ ఏంటంటే ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు మనం పిల్లలకి దాంట్లో ఎంతవరకు మంచి ఉంది, ఎంతవరకు చెడు ఉంది అనేసి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే కరెక్ట్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఏం తెలియవు అనుకుంటాం, అంటే సమ్ ఏజ్ అంటే 8th, 9th, 10th, ఇంటర్ ఈ పిల్లలకైతే మనం కంపల్సరీ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళకి తెలియదని మనం అనుకుంటాం కానీ ఆల్మోస్ట్ పిల్లలకి చాలా తెలుసు. ఎందుకంటే మొబైల్స్ ద్వారానో స్కూల్స్లో పిల్లలు వచ్చి మాట్లాడుకోవడం కానీ ఇలా జరిగిందంటే, ఎందుకంటే అందరూ మాట్లాడుకునేటప్పుడు వినడం కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదని మనం అనుకుంటామండి. యాక్చువల్గా పిల్లలకైతే అన్నీ తెలుస్తాయి. ఏమంటే మనం వాళ్ళతో ఇట్లాంటి మాటలు షేరింగ్ చేసుకోవడం కానీ మనకు మొహమాటంతో, భయంతో, పిల్లలు ఎక్కడ చెడిపోతారన్న భయంతో మనమైతే షేర్ చేసుకోము. నేను కూడా అదే స్టేజే. కానీ నాకు ఒకరోజు ఒక థాట్ వచ్చిందనమాట. నాకు తెలిసి పిల్లలకు అట్లా సీన్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం కాకోకుండా ఇప్పుడు అక్కడ ఒక రొమాంటిక్ సీన్ అలా ఉందనుకో, ఇది పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. దీన్ని మనం ఈ టైంలో చూడకూడదు. మనకు సమ్ ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. అలా అని దాంట్లో బ్యాడ్ లేదు, అలా అని గుడ్ లేదు. ఇది ఇలా అని మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, లేదా అక్కడ ఏదన్నా ఒకటి అంటే బలాత్కారం సీన్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఇలా ఒక అమ్మాయి పైన ఇలా చేయకూడదు, బాయ్కైనా అమ్మాయికైనా ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేసి వాళ్ళకి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కరెక్ట్ అని నా ఒపీనియన్ అండి.
నేను గూడా ఫస్ట్ అట్లాంటి ఏమన్నా ముద్దు సీన్స్ గానీ, లేదా రొమాంటిక్ సీన్స్ గానీ వచ్చినప్పుడు నేనైతే అవాయిడ్ చేసేదాన్ని. తర్వాత వాళ్ళకి దానిపైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనేసి వాళ్ళు ఏంటని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అదే మైండ్‌లో పడిపోతుంది. అదే మనం ఆడ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసి వాళ్ళకక్కడికి స్టాప్ చేసినామనుకో ఆడికి వదిలేస్తారండి. లేదంటే వాళ్ళకి అదే కాన్సంట్రేషన్ ఉండి అది పోయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకొని వాళ్ళతో తెలుసుకోవడం గానీ, అందుకనే పిల్లలకి ఏం తెలియకుండా ఉండదండి. అన్నీ తెలుసు. మొబైల్లున్నాయి, టీవీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ చెప్తున్నారు, బయట ప్రపంచం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో, మనం ఏది వాళ్ళకి దాచిపెట్టుకోకుండా, అవాయిడ్ చేయకోకుండా మనమైతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం కరెక్ట్ అని నా ఒపీనియన్. మీకు గాని అలా అనిపిస్తే అయితే చెప్పండి. ఎందుకు ఇలా అనుకుంటున్నాను అంటే, నేను రీసెంట్‌గా అంటే 'బేబీ' సినిమా వచ్చిందండి. 'బేబీ' సినిమా వచ్చినప్పుడు మా చెల్లెలు, మా ఫ్రెండ్స్ బేబీ సినిమా కొద్దిగా బాలేదు, రొమాంటిక్ సీన్స్ ఎక్కువున్నాయి, పిల్లలకు చూడొద్దని చెప్పండి. చూడొద్దనేసి చాలామంది నాకు అడ్వైజ్ ఇచ్చారు. నేను అవునా! చూడకూడదనేసి నేను అనుకున్నాను. ఇంకా బాబు 10థ్‌కెళ్తాడు. ఇప్పుడు 10థ్‌కెళ్తాడు మా బాబు అనేసి తర్వాతొచ్చేసి మా 'బేబీ' సినిమా డౌన్‌లోడ్ చేసి బాబు నాకప్పుడే. నేను 'బేబీ' సినిమా చూసేసాను. ఇంగ మా ఫ్రెండ్స్ చెప్పారు వినేసాను. మా చెల్లెలు వీళ్ళు చెప్పారు. తర్వాత ఏమనుకున్నాను, 'బేబీ' సినిమా వచ్చింది మా డౌన్‌లోడ్ చేయాలా, మూవీ రూల్స్‌లో వచ్చింది చూద్దామమ్మా, చూస్తానమ్మా అనేసి అన్నాడు. అనంటే ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఆలోచించా అండి. ఆలోచించిన తర్వాత మనం చూడొద్దు అన్నామనుకోండి, వాడికెందుకు చూడొద్దంటుందమ్మా, ఎందుకు, ఏమి అనేసి వాడికి డౌట్స్ అన్నీ వస్తాయి. నేను ఒకటే చెప్పా అనమాట. వద్దు ఉండు అనేసి నేనేమనుకున్నా, సరేరా డౌన్‌లోడ్ చేసుకొని మూవీ అయితే చూడండి. చూసిన తర్వాత దాంట్లో గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఏది గుడ్ అయితే నువ్వు రిసీవ్ చేసుకోవాలి, ఏది బ్యాడ్ అయితే నువ్వు దాన్ని వదిలేయాలి, ఏ ఏ వయసులో ఏది కరెక్టు, ఏ వయసులో ఏది కరెక్ట్ కాదు అనేది నువ్వు నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేలాగుంటే నువ్వు మూవీ చూడు అని చెప్పాను. సరే మూవీ డౌన్‌లోడ్ చేసుకొని చూడనేసి అన్నాను. సరే అని బాబు మూవీ డౌన్‌లోడ్ చేసుకొని చూసాడండి. ఎందుకంటే నేను చూడొద్దన్నాననుకో వానికి ఇంకా దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువవుతుంది. సో, మూవీ చూసాడు. తర్వాత నేను అడిగా అనమాట. "ఏం నేర్చుకున్నావు దాంట్లో? ఏం తెలుసుకున్నావు? మూవీ ఎంతవరకు ఏమనుకున్నావు?" అంటే దాంట్లో బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటి? గుడ్ ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటి? అంటే బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ వాళ్ళు ఎలాంటి మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి, ఎలాంటి మాటలు మనం వదిలేయాలి అనేది ఒక పాయింట్ చెప్పాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఏదైనా ఒకవేళ తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తే మనము మన పెద్దవాళ్ళతో గానీ, మనం ఎవరికైతే తెలియకూడదనుకొని దాచిపెడుతుంటామో వాళ్ళకి గానీ షేర్ చేసుకోవడం, అంటే అది తప్పో రైటో పక్కన పెట్టేస్తే మనమైతే మన పేరెంట్స్‌కి గానీ, మన వాళ్ళకి గానీ షేర్ చేసుకోవాలి. దాన్ని భయపడుతూ మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అది టెన్షన్‌తో, అది ఒక భయంతో మనం లైఫ్ అయితే రన్ చేయకూడదనేసి రెండో పాయింట్ చెప్పాడండి. తర్వాతొచ్చేసి మనం ఆలోచన పద్ధతులు ఎప్పటికైనా ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇది, ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇది అని మన ఆలోచన పద్ధతులనేది మన చుట్టూ ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. సో, దాంట్లో మనం ఎంతవరకు మన థింకింగ్‌ని బట్టి మన లైఫ్ ఉంటుంది. ఎలా అంటే మనం మంచిది తీసుకున్నామంటే మన లైఫ్ మంచి దావలోనే వెళ్తుంది. చెడు తీసుకున్నామంటే చెడు దావలోనే వెళ్తుంది. అలా మన చుట్టూ ఉండే వాళ్ళతోనూ, మన వాళ్ళతోనూ మన లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది. అలా రన్ అవుతుంటుంది. కాబట్టి గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అని తెలుసుకొని ముందుకెళ్తూ ఉండాలనేది థర్డ్ పాయింట్ చెప్పాడండి బాబు. సో, నాకు హ్యాపీ అనిపిచ్చింది. నేను దాంట్లో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను బాబుకి. లవ్ అంటే తప్పు కాదు. కానీ ఒక సడన్ ఏజ్‌లో ఒక గుడ్ పర్సన్ ఎంచుకున్నామా లేననేది ఒకటి. ఇంకొకటి ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు పుట్టే లవ్వు అది ఒక అట్రాక్షను, ఇన్‌ఫాచ్యుయేషను, అది లవ్ కాదు. తర్వాత మనము తర్వాత కొన్ని బాధ్యతలు తెలిసిన తర్వాత పుట్టే లవ్ అయితే 50% రైట్ ఉండొచ్చు, రైట్ కాకపోవచ్చు. లవ్ అయితే తప్పని నేను అనను. కానీ దాంట్లో ఎటువంటిది రైట్, ఎటువంటి రాంగ్ అనేది మనం ఎంచుకునే పర్సన్ బట్టి ఉంటుంది. ఇంకొకటి, మీరు తెలుసో తెలియకో తప్పు చేస్తే మీరు మనసులోనే పెట్టుకొని నేనేమంటానో ఏమనుకోకుండా ఫస్ట్ వచ్చేసి నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఏదన్నా బ్యాడ్‌గా చెప్పడం గానీ, బ్యాడ్‌గా చేయడం గానీ చేస్తే
అదేదన్నా గానీ ఒకవేళ మందు తాగుదాంరా, ఒకవేళ సిగరెట్ తాగుదాంరా, ఇలా ఉంటుందిరా, ఒకసారి తాగురా ఏం కాదు అనంటే, లేదు అనేసి నాతో వచ్చి షేర్ చేసుకోవాలి. నేను కొట్టను, తిట్టను. ఇది రైటా, ఇది రాంగా అనేసి నాతో షేర్ చేసుకోండి. తప్పు చేసినా నాతో షేర్ చేసుకోండి. నేను మీకెలా అనేది మిమ్మల్ని దాంట్లో నుంచి ఎలా బయటికి తీసుకురావాలి. యాక్చువల్‌గా తప్పు చేయకుండానే చూసుకోండి నాన్న. మీరలా చేయాల్సి వచ్చినప్పుడు ఒకసారి నన్ను అడగండి అనేసి అయితే నేను పిల్లలకు చెప్పానండి. సో, నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ అక్కడ బ్యాడ్ సీన్స్ వచ్చినా, మన చుట్టూ చాలా జరుగుతుంటాయి. పిల్లలకి ఆల్మోస్ట్ అన్నీ తెలుస్తాయి. మీరు దాన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం కరెక్ట్ అని నా ఒపీనియన్ అండి. ఇంకొకటి ఇప్పుడు రీసెంట్‌గా 'కోర్ట్' అనే మూవీ వచ్చింది కదా! దాంట్లో చెప్పాడు తను. వాళ్ళ లాయరు చెప్పాడనమాట. పిల్లలకి ఇప్పుడు 9థ్ నుంచి 8, 9, 10 ఇంటర్ ఈ టైంలలో ఈ టీనేజ్ వయసులలో వాళ్ళకి కోర్ట్ ఏంటి, దాంట్లో సెక్సువల్స్ కేస్ ఏంటి, ఎలా ఎలా అమ్మాయిని ముట్టుకుంటే ఎట్లా అంటే మైనర్‌గా ఉన్నప్పుడు, మేజర్‌గా ఉన్నప్పుడు ఎలా ముట్టుకుంటే వీళ్ళకి కేసెస్ గురించి కూడా తెలియాలి అనేసి ఒక పాయింట్ అయితే ఉంది దాంట్లో. మీరు చూసుంటారు 'కోర్ట్' మూవీ. సో, నాకు తెలిసి ఇంట్లో గానీ, టీచర్స్ గానీ, పిల్లలకైతే గానీ, చిన్న పిల్లలకి గానీ, ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు కాబట్టి బ్యాడ్ టచ్ ఏంటేంటి, గుడ్ టచ్ అంటే ఏంటి అనేది చెప్పాలి. తర్వాత బయట ప్రపంచం మీద జరిగేటివి కొన్ని వాళ్ళతో షేర్ చేసుకొని ఇది గుడ్, ఇది బ్యాడ్ అని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడము. అమ్మాయిలని గౌరవించడం అని చెప్పడము. తర్వాత అమ్మాయిలకి అంటే గౌరవించి, రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా ఆపదలో ఉంటే హెల్ప్ చేయడం చెప్పడం రైట్. తర్వాత లవ్ అంటే ఏంటనేది వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం ఒక పాయింటు. తర్వాత సినిమాలల్లో ఏదన్నా బ్యాడ్ సీన్స్ గానీ, ఏవన్నా రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేయకోకుండా ఇదంటూ మన లైఫ్‌లో ఒక పార్ట్. కానీ అదేలా కాదు. ఇది మనకు సమ్ ఏజ్ వచ్చినప్పుడు అర్థమైతది. ఇప్పుడు మీకిది అర్థం కాదని ఒక ఎక్స్‌ప్లనేషను. ఇవి ఇవ్వడం కరెక్ట్ అని, ఈ పాయింట్స్ పిల్లలకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం రైట్ అని నా ఒపీనియన్ అండి. సో, నేనైతే పిల్లలకి అంటే ఇప్పుడు నేను ఆ 'బేబీ' సినిమా చూడమని చెప్పిన తర్వాత మా బాబు కొన్ని నేర్చుకున్నాడు, నాకు చెప్పాడు, నాకు హ్యాపీ అనిపిచ్చింది. సో, నేనేమనుకుంటున్నానంటే ఇదే అనుకుంటున్నానండి. పిల్లలకి ప్రతీదీ తెలియాలి. వాళ్ళు వీళ్ళు చెప్పడం కన్నా మనం పిల్లలను కూర్చోబెట్టుకొని చెప్పడం రైటు. ఇది నా ఒపీనియన్ అండి. ఓకే. మీకు నచ్చితే దీన్ని ఫాలో అయ్యి పిల్లలకైతే ఇవన్నీ గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అనైతే చెప్పండి. సో, ఇంకా పాపకైతే చపాతీ ఎలా చేయాలో నేర్పించానండి. అండ్ ఇంకా పాలు తీసుకున్నామనమాట. అంటే పెరుగుకి హాఫ్ లీటర్ తీసుకున్నానండి. పెరుగుకి మార్నింగ్ కాఫీకనమాట. ఎర్లీ మార్నింగ్ పిల్లలు 5కి లేసి చదువుకుంటారు కదా! అందుకనే కాఫీకి ఎర్లీ మార్నింగ్ పోవాలంటే కాదు అనేసి ఇంకా పెరుగుకి పొద్దున్న కాఫీకైతే పాలు కాంచుతున్నాను. సో, ఈరోజు పిల్లల గురించైతే ఈ వర్డ్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో, నా నా వీడియో మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే నా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.